ఏపీవీడబ్ల్యూఎస్ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం నూతన కార్యవర్గ సమావేశం కాకినాడ ఎన్జీఓ హాల్లో నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు పుల్లగుమ్మ రాజు, ఉపాధ్యక్షుడు ముప్పర్తి రాము శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది గత 5 సంవత్సరాల కాలంలో సుమారు 200 మంది మృతి చెందారని గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధనకై భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నా పేరు పుల్లగుమ్మ రాజు. నేను ఏపీవీడబ్ల్యూఎస్ఈఏ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 391 మరి 2023 యొక్క స్టేట్ ప్రెసిడెంట్ని. సో ఈ రోజు కాకినాడ జిల్లాలో 391 అసోసియేషన్ తరఫున నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశం ఎన్నుకున్నాక మా యొక్క సమస్యల గురించి మేము ఒక కార్యాచరణ అనేది ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మా సమస్యలు ఏంటంటే, మరి మేము కూడా 2019 సంవత్సరంలో ఇతర సచివాలయ ఉద్యోగులతో పాటు నియమితులైనాము. అయితే నియమితులైనటువంటి ఆ యొక్క సమయంలో 2019 సంవత్సరంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 అనే పోస్టులో నియమితులయ్యి మేము మరి ఆ విధంగా అసిస్టెంట్లుగా ఉండి పనిచేయాల్సినటువంటి మాతో ఇతర డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పనులు మేము చేయడం వల్ల, ఆ విధంగా చేయించడం వల్ల మరి ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 200 మందికి పైగా జేఎల్ఎం గ్రేడ్ 2లు మరి ఆ విధంగా కాళ్ళు చేతులు విరిగి అంగవైకల్యం చెందడం జరిగింది. సో ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ అయినటువంటి పవర్ డిస్కంలు జేఎల్ఎం గ్రేడ్ 2ల విషయంలో ఒక సరైన సర్వీస్ రూల్స్ కానీ నియమ నిబంధనలు కానీ విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా 6 సంవత్సరాల సర్వీస్ అవుతా ఉన్నప్పటికీ రేపు అక్టోబర్కి 6 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అవుతుంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రమోషన్ ఛానల్ లేకపోవడం చాలా దారుణమైన స్థితి. ఈరోజు కాకినాడలో జిల్లా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జిల్లా మీటింగ్ పెట్టుకుని కార్మికులందరితో కూడా జిల్లా బాడీని ఇక్కడ వేసుకోవడం, అలాగే మా కార్యాచరణ ప్రకటించుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము ఫలానా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ లోకేష్ గారికి, శ్రీ పవన్ కళ్యాణ్కి కూడా ఇలా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సార్, మా ఎనర్జీ అసిస్టెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోతున్నారు సార్. అయినా కానీ ఎటువంటి వారికి కూడా వైద్య సదుపాయం లేక చాలామంది కుటుంబాలు రోడ్డున పడి అప్పుల పాలవుతున్నారు సార్. అలాగే మాకు ఉద్యోగంలో కూడా ఎనర్జీ అసిస్టెంట్లకి సరైన విధానం లేక, పే స్కేల్ లేక అన్నీ నష్టపోతున్నాం సార్. ఈరోజు ఎనర్జీ అసిస్టెంట్ అని చెప్పేసి గ్రామ సచివాలయ ఉద్యోగులు అని చెప్పి తీయడం జరిగింది గత ప్రభుత్వం. దానివల్ల మేము చాలా నష్టపోయాం సార్. మాకు సచివాలయం వాళ్ళు అయితే 10 to 5 వర్క్ చేస్తారు సార్. మేము 24 గంటలు పనిచేస్తున్నాం సార్. ఎండనక వాననక 24 గంటలు పనిచేసి ప్రజలకి మెరుగైన విద్యుత్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే అప్పుడెప్పుడైనా వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పోనా, కండక్టర్లు కట్ అయిపోయినా, గాలి వానకి ఎండకి వెళ్ళి మేము కష్టపడి 10-20 కిలోమీటర్లు పొడవున బండి వేసుకుని వెళ్ళి ఆ చెట్లలో చాలలో తిరిగి మేము పనిచేసి వాళ్ళకి నిత్యావసరంగా కరెంట్లో 24/7 కరెంట్ ఇస్తున్నాం సార్. అటువంటి కరెంటు అంత వెలుగునిస్తున్న మాకు ఎనర్జీ అసిస్టెంట్కి సరైన వెలుగు లేకుండా పోయింది సార్. ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని మాకు మంచి వెలుగునిస్తారని కోరుతున్నాం సార్. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా మరీ విన్నపించి వేడుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం సార్. అలాగే పూర్తిగా మమ్మల్ని ఎనర్జీ అసిస్టెంట్ని డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని కోరుకున్నాం సార్. అలాగే విలీనం చేస్తూ పాత సర్వీస్ రూల్స్ ప్రకారం మాకు విలీనం చేస్తూ పాత స్కేల్ పద్ధతిలో మాకు అన్నీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్.